హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో పుదీనా టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు తీసుకుని ఆయిల్ ఏం వేయకుండా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మీ కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ కారం తక్కువగానే తింటాం కాబట్టి మా ఇంట్లో 3 పచ్చిమిరపకాయలను అయితే వేసుకున్నాను. అవి కూడా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల వరకు పుదీనా ఆకుల్ని బాగా వాష్ చేసుకుని అవి కూడా కడాయిలో వేసుకుని వాటిలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పుదీనాని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మరికొంచెం ఆయిల్ వేసి ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కల కింద చేసుకుని వాటిని కూడా కడాయిలో వేసుకుని ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండుని కూడా దాంట్లో యాడ్ చేసుకుని టొమాటోస్ బాగా మ్యాషీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కాసేపటికి టొమాటోస్ ఇలా మెత్తగా అయ్యి గుజ్జులా రెడీ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమాలన్నింటినీ కూడా చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని ముందుగా వేయించిన నువ్వుల్ని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 5 లేదా 6 వెల్లుల్లి రబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చపచ్చగా ఆడుకోవాలి. తర్వాత పుదీనా, టొమాటోస్ వేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి వాటర్ ఏమీ వేయక్కర్లేదండి దీంట్లో. ఒకవేళ మిక్సీ నలగడానికి ఇబ్బంది అవుతే కాస్త వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా బరకగా ఉంటే టేస్టీగా ఉంటుంది. చివరిగా 4-5 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకుని తాలింపు పెట్టుకుని ఆ తాలింపు కూడా ఇందులో వేసుకుని కలిపేసుకుంటే అన్నంలోకి అదిరిపోయే పుదీనా చట్నీ రెడీ అవుతుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.